నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే నేను చేయబోతున్నానండి. క్యాన్సర్ పేషెంట్స్‌కి సంబంధించి ఒక బుక్‌ని అయితే నేను చదివాను. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా సరే కొంచెం లోలో ఉంటారు. వాళ్ళకి మోటివేషన్‌గా ఉండే విధంగా నేనైతే ఒక బుక్‌ని రీసెంట్‌గా చదివాను. చాలా బావుందనిపించింది. కేవలం క్యాన్సర్ పేషెంట్స్‌కి మాత్రమే కాదు, లోలో ఉన్నవాళ్ళు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ చదివితే గనక తప్పకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ బుక్ రాసిన డాక్టర్ సచిన్ మర్దా గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అలాగే దీన్ని తెలుగులోకి అనువదించిన రచన ముడంబై గారు, వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. డాక్టర్ సచిన్ మర్దా గారు వచ్చేటప్పటికి యశోద హాస్పిటల్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ క్లినికల్ డైరెక్టర్, అలాగే క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా. రచన ముడంబై గారు వచ్చేటప్పటికి సీనియర్ హెల్త్ అండ్ మెడికల్ జర్నలిస్ట్. వాళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి సార్ బుక్ రాయడం జరిగింది. మేడం వచ్చేటప్పటికి దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ బుక్ అసలు ఎందుకు రాశారు? ఎప్పుడు రాశారు? ఇది రాయడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? గుడ్ అండి. నేను యాక్చువల్‌గా ఈ ఇంటర్వ్యూ చేయాలనుకుందైతే ఈ బుక్ నేను చూసాను క్యాన్సర్‌కి సంబంధించి. 'ఐయామ్ అన్‌స్టాపబుల్' అని చెప్పి. సో, అసలు ఈ బుక్ ఎందుకు రాయాలనిపించింది? దీని నేపథ్యం ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్లీ బుక్ రాసింది బేసిక్‌గా నేను కాదండి. నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ మాత్రమే చేశాను. అనువాదం చేశాను. రాసింది డాక్టర్ సచిన్ గారు ఇంగ్లీష్‌లో తీసుకొచ్చారు. దాన్ని ఇంగ్లీష్‌లో కూడా తీసుకొచ్చారు. ఆఫ్టర్ దట్ నన్ను తెలుగులో రాయడానికి నన్ను సంప్రదిస్తే నేను ఇమ్మీడియేట్‌గా నేను స్పందించి నేను స్టార్ట్ చేశాననమాట. సో, యాక్చువల్లీ ఆ నేపథ్యం ఏంటి? ఎందుకు రాయాలనిపించింది అనేదంటే సార్ ఈస్ ద రైట్ పర్సన్ టు టెల్. కరెక్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ టు రైట్ అ బుక్. దిస్ ఈస్ మై ఫస్ట్ బుక్. అంటే మెడికల్‌లో ఐ హావ్ రిటన్ సో మెనీ ఆర్టికల్స్ ఆన్ క్యాన్సర్స్. అంటే రిసర్చ్ ఆర్టికల్స్, పబ్లికేషన్స్ ఇయన్నీ నేను చాలా సిన్స్ అవర్ రెసిడెన్సీ మెడికల్ స్కూల్‌లో చాలా రాశాను. బట్ అట్లాంటి బుక్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. యాక్చువల్లీ ఏమైందంటే డ్యూరింగ్ కోవిడ్ ఐ హ్యాడ్ లిటిల్ మోర్ టైమ్ because patients were less and only COVID was going on and cancer cases were less. So our time I thought, can we do something for the society? అంటే పేషెంట్స్ విల్ కమ్, వీ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాళ్ళకి క్యాన్సర్ ఏంది, ఎట్లా అంటే దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి, ప్రికాషన్ ఏం తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా మేనేజ్ చేయాలి, డి అడిక్షన్ ఎట్లా చేయాలి. అంటే ఓపీడీలో పేషెంట్ టు పేషెంట్ చాలా మాట్లాడుతూ ఉన్నాం. బట్ వీ కెనాట్ హ్యావ్ సో మచ్ టైం బికాస్ మనం సర్జరీ చేయాలి, ఓపీడీ చూడాలి, పేషెంట్స్ రౌండ్ చేయాలి. సో many questions of patients they get unanswered or మనం టైం రాకుండా they will get దానికి లైట్ తీసుకుంటారు జనాలు. సో what I thought, can we write one book on that? And that was the idea, to create awareness in the society about cancer, number one. Number two, ఇప్పుడు నేను చూస్తా కదా ఓపీడీలో వెనెవర్ పేషెంట్స్ వెన్ వీ టెల్ దెమ్ దట్ మీకు క్యాన్సర్ ఉంది ఆర్ రిలేటివ్స్కి చెప్తాం మీ మదర్ ఫాదర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఎ డయాగ్నోస్ క్యాన్సర్ అంటే ఇట్ ఈస్ లైక్ భయం. ఇప్పుడు ఎట్లా అంటే లైఫ్ ఎట్లా ఉంటుంది, లైఫ్ ఉంది లేదు, ట్రీట్మెంట్ చేయాలి వద్దు, సో మెనీ క్వశ్చన్స్ అండ్ డౌట్ దే విల్ హ్యావ్. అండ్ ఫస్ట్ మోర్ దేర్ మారల్ విల్ గో డౌన్. సో ఐ థాట్, కెన్ వీ డూ సంథింగ్ టు ఇంక్రీజ్ దేర్ మైండ్ attitude towards cancer. Depression nunchi can I take them to little inspiring mode to take the treatment positively. So daniki em cheyalante what I took 11 patients of our treated patients ki వాళ్ళకి చెప్పాను, okay you have cancer, you అంటే దాంట్లో they have treated everything, surgery అయింది, chemotherapy అయింది, and now they are living very good normal life. So I requested them, can you write your story in your own language? అంటే ఎట్లా వచ్చింది, మరి ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది, మీకు మైండ్ సెట్ ఎట్లా ఉంది, భయం ఆర్ హౌ యూ గాన్ అహెడ్ విత్ దట్ క్యాన్సర్, అండ్ అట్లా ఒక రాసి దానికి దెన్ వీ ఎడిటెడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్, అండ్ దెన్ దేర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. దాంట్లో సెకండ్ పార్ట్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఈజ్ క్యాన్సర్ గురించి, అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ క్యాన్సర్, ఎందుకు వస్తుంది, ప్రికాషన్ ఏం తీసుకోవాలి, కీమోథెరపీ అంటే ఏం, రేడియేషన్ ఏం, దానికి హౌ టు మేనేజ్ దేర్ సైడ్ ఎఫెక్ట్స్, అది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఈజ్ బేసికలీ అవర్ ఇండియన్ సిస్టమ్, అంటే మనం యోగా, మెడిటేషన్, న్యాచురోపతి, డయట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, డి అడిక్షన్, ఇవన్నీ దాంట్లో ఒక రాశాను. అండ్ ఫోర్త్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదేమంటే ఇమోషనల్ వెల్బీయింగ్ డ్యూరింగ్ క్యాన్సర్. బికాజ్ ఇప్పుడు చెప్పాను కదా, దే విల్ బి అండర్ డిప్రెషన్, యాజిటేటెడ్, యాంగ్జైటీ, అంటే భయపడుతున్నారు. సో హౌ టు ఇంక్రీజ్ దేర్ మారల్,
పేషెంట్స్ తోటి ఎట్లా మాట్లాడాలి, రిలేటివ్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రిలేటివ్స్ వెన్ దెర్ ఇస్ ఎనీ క్యాన్సర్ పేషెంట్, అండ్ రోల్ ఆఫ్ ఫెయిత్ ఆర్ హోప్, ఇవన్నీ దాంట్లో రాశాను. సో దిస్ ఈస్ అ యూనిక్ బుక్ విచ్ విల్ కన్సిస్ట్ all the aspects of cancer 360 degree holistic. So that is the thought process it came, and it took me 2 years to write in English, and tarvata adi Hindi lo kuda translate chesanu. And then suddenly oka roju madam was there for some program, and then I asked her, and I'm happy that she being a healthcare journalist, health management care journalist, she had already some knowledge, already వాళ్ళ రాశారు చాలా articles and books. So then I'm very much thankful to madam, so that now I'm happy, because it was initially only restricted to English community or Hindi community, but ఇప్పుడు because of the Telugu book, now the reach is wider, and every nook and corner of Telangana, Andhra, it's reaching. So I'm very happy to that. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను ఒక 2 విషయాలు నేను యాడ్ చేయాలి. సార్ ఏదో చెప్పారు, ఏదో చూసాను, నేను స్పందించాను, రాశాను అని చెప్పారు. బట్ ఎంత స్పందించినా కూడా డాక్టర్ అంటే నేను చూస్తున్నాను కదా 20 ఏళ్ళుగా డాక్టర్స్ ఎంత బిజీ ఉంటారంటే, మామూలుగా పబ్లిక్ అంటూ ఉంటారు కానీ వాళ్ళ లైఫ్ అంటే రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం కాబట్టి డాక్టర్స్ ఎంత బిజీ ఉంటారు, ఎంత స్ట్రెస్లో ఉంటారు అనేది ఐ నో వెరీ వెల్. అలా అంత స్ట్రెస్లో అంత టైం అంటే ఒక 5 నిమిషాలు వాళ్ళకి పోతే 5 నిమిషాలు వేరే దానికి వెచ్చించే కన్నా ఒక పేషెంట్తో ఉంటే వాళ్ళకి ఓ 10,000 వచ్చేస్తాయి కదా. బట్ అలా ఆలోచించరు మనీ మైండెడ్ కాదు. అలా కాకుండా ఇంత టైంలో, ఇంత బిజీ టైంలో కూడా ఒక టైం తీసుకొని దానికోసం ఒక పేషెంట్స్కి పబ్లిక్ ఉపయోగపడే ఒక బుక్ రాద్దాము అనుకోవడం అనేది అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనిపించింది నాకు. అంటే నేను ఇంతకుముందు రాశాను వేరే డాక్టర్స్ కూడా, నేను యాక్చువల్లీ ఇలాగే పేషెంట్ స్టోరీసే వేరే బుక్ కూడా రాశాను. బట్ నేను అప్పుడు ఏమైందంటే ఐ యూస్ టు ఇనిషియేట్ టు దట్ డాక్టర్, ఇలా రాస్తే బాగుంటుంది, ఇన్స్పిరేషనల్గా స్టోరీస్ ఇవ్వచ్చు. అంటే క్యాన్సర్ అంటేనే ఇందాక సార్ చెప్పినట్టుగా ముందు డీలా పడిపోతారు, అన్ని రకాలుగా వాళ్ళు డిప్రెస్ అవుతారు. మనకి ఎప్పుడైనా మెడికల్ సైన్స్లో వాళ్ళు కూడా చెప్పేది అది సంతోషం సగం బలం అంటారు, సంతోషం సగం బలం అంటారు కదా. అంటే మనం హ్యాపీగా ఉండి దాన్ని ఉంటేనే ఆ మెడికల్ ట్రీట్మెంట్ని కూడా రిసీవ్ చేసుకోగలుగుతాం, లేకపోతే అది సైకోసోమాటిక్గా పనిచేయదు. క్యాన్సర్ పేషెంట్స్కి అది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఇన్స్పిరేషన్ అనేది కావాలి అని చెప్పి నేను ఇంతకుముందు నేనే చేయడం, ఓకే దట్ ఈస్ అది డిఫరెంట్ స్టోరీ గురించి కూడా యా దట్ వాస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అలాంటిది నాకు ఆయనే ఇనిషియేషన్ తీసుకొని రాద్దామని చెప్పేసి అనగానే ఐ వాజ్ సో సర్ప్రైజ్, రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా, నేను డెఫినెట్లీ నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఇంకా ఇమ్మీడియట్గా నేను అగ్రీడ్ అనమాట. అదొకటి. ఇంకా ఈ బుక్లో కూడా ఏంటంటే ఓన్లీ ఇన్స్పిరేషనల్ స్టోరీసే కాకుండా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్న ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కడ వెళ్ళి వాళ్ళు వెతుక్కోనక్కర్లా, క్యాన్సర్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ బుక్ లో దొరుకుతుంది. అంటే ఇంక్లూడింగ్ ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏమేం ఫెసిలిటీస్ ఇస్తుంది, ఇన్సూరెన్స్ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అట్లాగే ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్స్ అంటే ఎవరైనా చెప్తారు, ఎక్కడైనా దొరుకుతుంది, గూగుల్ కూడా చేయొచ్చు. ట్రీట్మెంట్స్ ఏమైంది ఇవ్వాలి రేపు కరెక్టా రాంగా అనేది తర్వాత విషయం. బట్ ప్రతి ఒక్కరు గూగుల్ చేసుకుంటారు, అది ట్రీట్మెంటా మెడిసిన్ సొంత వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది తెలుసుకోవచ్చు. కానీ అసలు గవర్నమెంట్ ఏమిస్తుంది, ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమున్నాయి, ఎక్కడ ఇప్పుడు క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ అనేది లక్షల్లో వ్యవహారం. సో అలాంటి విషయాలు కానీ, అట్లాగే సింపుల్ విషయం హెయిర్, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హెయిర్ పోవడం కానీ మిగతా కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా. ఇప్పుడు ఇంకోటి సార్, మీరు యాక్చువల్లీ ప్రస్తావించలేదు కానీ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఐ థింక్ వెస్ట్ లో ఆల్రెడీ ఉన్నట్టుంది సార్, మన దగ్గర ఆ పదం వాడట్లేదు కానీ అఫ్ కోర్స్ యు ఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. దాని గురించి కొంచెం చెప్పండి సార్, మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్పాను. ఇంకో క్వశ్చన్ సార్, మేడం మీరు రాసిన బుక్ ని యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ గా తెలుగు వాళ్ళకి అందించగలరని మీకు నమ్మకం ఎలా వచ్చింది? Even I want to know this. It is just I trusted. నేను తెలుసుకొని అడిగాను. I just trusted her, and because our wavelength got matched, what was my aim, my vision, same vision, same aim she had also, the same, we discussed that thing, and I said there is nothing, if there is no personal benefit,
If it goes to the public, it is, see, treating a cancer patient, I can do only 1, 2 surgeries, 5 surgeries, 10 surgeries a day. But if it goes to the people, I can save many thousands and million lives. Saving 1 or 2 lives by doing treatment is much less than what through this book I can achieve. Right. So that was my thought process, and I heard about her and we met, and last month we launched the publicly this book, and got very good response from all across the, even many newspaper channels covered, TV channels they covered, and book reviews కూడా వచ్చినాయి చాలా. సో Actually, మీకు launching కూడా పర్సనల్ గా ఎలా అనిపించింది సార్? మీరు ఇంగ్లీష్ లో రాశారు బుక్ అంతా కూడా, తెలుగులో మేడం రాసిన తర్వాత ఇది చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫీలింగ్ అనేది పేషెంట్స్ ఏమనుకున్నారు అనేది ఇందులో రాయడం జరిగింది. సో ఆ ఫీల్ కరెక్ట్ గా వచ్చింది అంటే మీకు ఎలా అనిపించింది? నాకు తెలుగు ఎంత ఐ కాంట్ రీడ్ తెలుగు, సో ఐ జస్ట్ ట్రస్టెడ్ రైట్ So, నేనేం చేసిన ఏం రాశారు అనేది మీకు ఐడియా లేదు. ఐడియా అసలు లేదు. బట్ యు హావ్ తెలుగు ఫ్రెండ్స్ కదా తెలుగు sir. friends, I gave వాళ్ళు చెప్తారు కదా సార్, ఫీడ్బ్యాక్ చెప్తారు కదా. I gave already I got good feedbacks, but Okay. when she translated 1 or 2 stories, Okay. I showed to my few friends, and they told that it's very good and you can go ahead. So, Okay, sir. so that is ఇప్పుడు that. మేడం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. So integrated oncology is now a new thing. Integrated ante it is like మన modern treatment along with our ancient treatment. Combining these two, it's called as integrated oncology. For example, now మనం suppose any cancer patients కి ఆపరేషన్ చేయాలి, లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలి, రేడియేషన్ ఇవ్వాలి, ఇమ్యూనోథెరపీ, టార్గెట్, దీస్ ఆర్ ఆల్ హై ఎండ్ modern technologies there. But at the same time, at mind level, at body level, మనకు that also has to be taken care. So దానికి when suppose we give chemotherapy, there are some side effects. మేడం చెప్పట్లా hair loss ఉంటుంది, or infection chances ఉన్నాయి, or patient become weak, nutrition, vomiting, nausea, అట్లా. Because chemotherapy కి when it acts on the cancer cells, మనం నార్మల్ సెల్స్ లో కూడా డ్యామేజ్ అవుతుంది. దట్స్ వై ఆల్ దిస్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? సో దానికి మోడర్న్ ట్రీట్మెంట్లో ఆన్సర్ లేవు. సో ద ఆన్సర్ ఈజ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ, లైక్ న్యాచురోపతి, ఆర్ అవర్ డయట్, న్యూట్రిషన్, మెడిటేషన్, యోగా, ప్రాణాయామ్, ఇవన్నీ. సో ఇఫ్ వి ఇన్కార్పొరేట్ అవర్ ఆయుర్వేద ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ హోమియోపతి, సమ్ పార్ట్ ఆఫ్ న్యాచురోపతి, సమ్ పార్ట్ ఆఫ్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ టు దాంట్లో aromatherapy or massage therapy, these things, art therapy is very helpful for pediatric patients. So all these, when we combine these two, modern therapy along with our ancient therapy, this is called as integrated oncology, and to certain extent it can help. ఈవెన్ మ్యూజిక్ థెరపీ కూడా, yes, music therapy is there. ఈవెన్ అరోమా థెరపీ మామూలుగానే మనం ఒక మంచి వాసన చూస్తే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది, హెడేక్ ఉంటే పోతుంది, లేదంటే ఏదైనా అంటే డిప్రెస్ మూడ్ ఉంటే మూడ్ బాగా అవుతుంది, అది Correct. మనకు చిన్నగా తెలిసిపోతుంది కదా. Correct. అంటే అది మైండ్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తున్నట్టే కదా. సో ఇట్ వర్క్స్ ఇన్ ఈవెన్ Yes. క్యాన్సర్ పేషెంట్స్. Yeah, music also same మ్యూజిక్ ఆల్సో same కైండ్ ఆఫ్ థింగ్. రచన మ్యామ్, మీరు ఇది రాసేటప్పుడు సార్ రాసిందని మీరు అర్థం చేసుకుని మీరు రాస్తూ ఉన్నారు కదా, ఆ పేషెంట్స్ ఫీల్ అయింది మీరు రాసేటప్పుడు మీకు ఎలా అనిపించేది అసలు? రియల్లీ అంటే కొంతమంది పేషెంట్స్ అయితే రియల్లీ దే వర్ వెరీ గుడ్. అంటే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. అబ్బాచి మనకున్న ప్రాబ్లం ఒక ప్రాబ్లమా అనిపిస్తుంది. మనం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అనుకుంటాము. వాళ్ళు అసలు అంత పెద్ద లైఫ్ థ్రెటనింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తారో లేదో తెలియదు, ఒకవేళ ఇచ్చినా వాళ్ళని కష్టపెడుతున్నామని బాధపడాలి, ఫినాన్షియల్ కండిషన్ బాధపడాలి. అంటే ఒకవేళ ఎర్నింగ్ పర్సన్ కనుక అయితే దాన్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసి చల్తా హై అన్నట్టుగా చాలా ఈజీ గోయింగ్ గా తీసుకున్న పేషెంట్స్ ఉన్నారు. లైక్ ఆయన బ్రిజ్ గోపాల్ అండ్ వన్ మోర్ లేడీ, ఐ థింక్ యువర్ క్లాస్మేట్, అమ్మాయి పేరు నిషా. అసలు వాళ్ళు హీరోస్, అసలు హీరోస్ అంటే రియల్ హీరోస్. దే ఆర్ సినిమా హీరోస్ ఆర్ నథింగ్ వాళ్ళ కింద. నాకు అదే అనిపించింది చాలా చూస్తే. లిటరలీ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే నాకు కౌన్సిలింగ్ అయింది అది. ఐ కెన్ సే లైక్ దట్. అంటే ఎనీబడి, నాట్ ఓన్లీ ఒక క్యాన్సర్ పేషెంట్ కాదు,
నార్మల్ పీపుల్ కూడా ఈ బుక్ కనుక చదివితే వాళ్ళ కథలు, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు అనేది కనుక వాళ్ళు అది చదివితే డెఫినెట్లీ అవును దే మ్యామ్. నేను ఫీల్ ఇప్పుడు గుడ్. అదే ఆలోచిస్తున్నాను మైండ్ దే లో. ఫీల్ ఓన్లీ గుడ్. క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రమే కాదు, Ah, నార్మల్ పీపుల్ Ah. డిప్రెషన్ లో నార్మల్ గా yeah, డిప్రెషన్ లో that's ఉన్న what. వాళ్ళు చదివినా సరే ఇది ఇన్స్పిరేషనల్ Really, గా ఉంటుంది. Correct. really, mine is a very good example. అంటే ఈవెన్ నేను అంటే మేబీ నాకు బేసిక్ గా నాకు ఆ థాట్ ప్రాసెస్ ఉందేమో. నేను వైల్ రైటింగ్ ఆర్టికల్స్ ఆల్సో ఐ సూదన్ మై సెల్ఫ్. అట్లా మేబీ నాకు ఎఫెక్ట్ ఎవరికైనా అవుతుంది అది డెఫినెట్లీ. అంటే ఇంకొకరి కథ చూసినప్పుడు అరే అబ్బా వీళ్ళు ఇంత కష్టపడ్డారా Mm. అనే ఫీలింగ్ వస్తుంది కదా. మనకి జనరల్ గా కూడా చెప్తారు కదా సార్, ఇప్పుడు అవును. మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళని చూసినప్పుడు వి ఫీల్ ఒక వాళ్ళ కష్టం ముందు మన కష్టం Yes. ఎంత, కష్టం ఎంత దీనికే ఇలా పడిపోతున్నాము Correct. అనే ఫీలింగ్. ఫీలింగ్ Correct. వస్తుంది. డెఫినెట్లీ వీ షుడ్ గో. ఎప్పుడైనా మనము పైన ఉన్న వాళ్ళతో చూసుకోవద్దు, మనకైనా కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోదలుచుకుంటే Correct. లేదంటే మన ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామో ఈ ఇయర్ బెటర్ గా ఉన్నామా లేదా, దట్స్ ఇట్. Correct. అంతే కదా సార్. Both. లాస్ట్ ఇయర్ రోగంతో ఉన్నామా, ఈ ఇయర్ రోగం తగ్గిందా? తగ్గిందా You know? అది హెల్త్ పరంగా అవ్వచ్చు, Whatever financial maybe, గా అదే No, అవ్వచ్చు. no, no, no. Ah. Anything. So, Ade, remember one thing. So, when you want to be ambitious, when you want to achieve something, మీ పైన వాళ్ళకి చూడాలి. వాళ్ళకి ఇది Yes, ఉంది. exactly. I have Yeah, to he's also, I right. can go there. I can also achieve. అదే కూడా. బట్ యూ వాంట్ టు బి కంటెంటెడ్ అంటే మనం ఉంది ఇది చాలా జనాలకి అది కూడా లేదు. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ డే టు డే లైఫ్. బట్ వీఆర్ వెరీ మచ్ బెటర్ ఇన్ దట్ పొజిషన్. సో దట్ వన్ థింగ్ ఐ ఫాలో ఇన్ మై లైఫ్ ఈజ్ be ambitious by looking for betterment, but be contented what you have. So you'll be happy Exactly. and successful both ways. Otherwise you'll always scream నాకు ఇది లేదు అది లేదు, not business. So you'll be always unhappy. So you ఇట్స్ look అన్లిమిటెడ్. yeah, ఇంకా it's- డిజైర్స్ అనేవి it అన్లిమిటెడ్ is a కదా. rat race. మనకి మీరు ఎంతున్నా run. ఎంతున్నా ఇంకా కావాలి, కావాలి. ఇంకేదో సాధించాలి అనేది Yes, తప్పకుండా yes. ఉంటుంది. అనిపిస్తుంది ఇంకా డెఫినెట్లీ. అది మేబీ నాకు తెలిసి ఈయన సార్ స్పిరిచువల్ కూడా. ఐ థింక్ సమ్ ఈ ప్రాక్టీసెస్ సమ్ Yes. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఐ Yes, థింక్. yes. I follow Mahatriyam and Infinitism. So we do all regular మనం one day retreat ఉంటుంది, spiritual retreat. So we go there and we are in Maunam and all those things. మ్యామ్ మీరు Really. ఎక్కువ సార్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, కాంటాక్ట్ లో ఉంటూ ఉంటారు కదా. నాకు ఇప్పుడు చూస్తేనే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. sir తో ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ టు టెల్ దట్ థింగ్ ఓన్లీ. సరే సరే కంప్లీట్ చేయి, క్వశ్చన్ కంప్లీట్ చేయి. అలా అనిపిస్తుంది. మీరు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది sir యా తో నీకు ఒక మాట్లాడుతుంటే? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బుక్ లాంచింగ్ రోజు యశోద హాస్పిటల్లోనే చేశారు. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. హాస్పిటల్లోనే చేశారు కానీ చాలా బాగా సక్సెస్ అయింది. అసలు అంటే రూమ్ సరిపోలేదు అందరికి. అంటే బాగా సక్సెస్ అయింది. సో బిఫోర్ దట్ కూడా ముందు ఉంటాయి కదా, నేను కూడా ఒక 1 hour అట్లా ముందు వచ్చినట్టున్నాను. 1-2 hours బిఫోర్ ఐ వాజ్ దేర్. ఓకే. నాలాంటి మనిషి, నాకు నీకు మామూలు నార్మల్ పీపుల్కి ఎలా మనం మనసులో సార్ సచిన్ అనుకోవాలా. మనకి ఎలా ఉంటదంటే ఒక ఈవెంట్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితేనే అరే అది అవుతుంది ఇది అవుతుంది అది తీసుకురాలి అయితే అయిపోతాం. ఒక కైండ్ ఆఫ్ టెన్స్ అవుతాము. అని ఎంత కూల్ గా అంటే హరి అది కంప్లీట్ అయిందా, మేడం మీరు ఇది అయిపోయిందా, మీరు ఇది మనం ఇది సాంగ్ పెడదామా, లేకపోతే ఇది ఓకేనా, ఏవి రెడీయా, ఇట్లా కూల్. ఇంకా నేను కొంచెం టెన్స్ గా చెప్పుంటాను. అండ్ అంత కూల్ అన్నమాట. అసలు ఏమాత్రం ఇది లేదు. అప్ప ఇంత పెద్ద ఈవెంట్ ఉంది, ఎలా కరెక్ట్ గా అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఏమాత్రం లేదు. ఓకే మ్యామ్. కరెక్ట్ టైం కి స్టార్ట్ చేశారు, అదే కూల్నెస్ తోని అదే దాంతోని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇంకా ఎన్ని అన్నా కూడా అట్లా నవ్వుతారు అంతే. ఇంకేం అది ఎంత అప్రిషియేషన్స్ వచ్చినా సరే ఆ స్మైలే మెయింటైన్ చేస్తూ ఉంటారు. రియల్లీ నాకు ఆయన్ని చూస్తే నాకు ఆ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉంటది. అంటే అలా కూల్ గోయింగ్ గా అలవాటు చేసుకోవాలి మనము అనే ఫీలింగ్ నాకు బాగా ఉంటది. ఎందుకంటే మనం అలా లేకపోతే ఐ థింక్ కార్టిజాల్స్ అడ్రినలిన్స్ పెరిగిపోతాయి. నా భాష అది నాకు వచ్చేస్తుంటది మెడికల్ భాష. అవి పెరిగిపోయి స్ట్రెస్ ఎక్కువై అనవసరంగా మళ్ళీ హెల్త్ ఎఫెక్ట్. అవును మ్యామ్. స్టిల్ మనం అలా ఉండలేం, ఆ ఎక్సైట్మెంట్ అలా వస్తూనే ఉంటుంది. అది అంటే అది మేబీ వెన్ వీఆర్ ఇన్ టు సమ్ మెడిటేషన్ ప్రాక్టీస్, అది వీ విల్ గెట్ సమ్ ఎక్స్టెంట్. లేకపోతే కష్టం. నేను చేస్తాను మెడిటేషన్ రోజు, బట్ నేను అంతగా అచీవ్ చేయలేకపోయాను రియల్లీ. అది కంపల్సరీ ఉండాలి మనకి. అది ఉంటే కానీ కూల్ గోయింగ్ మెంటాలిటీ లేకపోతే
ఏదైనా కూడా టెన్షన్ పడ్డము ఎక్కువగానే ఉంటుంది. అవును మ్యామ్. ఆ టెన్షన్‌లో ఇంకొన్ని తప్పులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏది జరగద్దు అనుకుంటామో అదే అదే జరుగుతుంది. జరుగుతుంది. సరే ఇక క్యాన్సర్ పేషెంట్స్ దగ్గరకొచ్చేటప్పటికి ఏ లెవెల్ వరకు మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ అవ్వకుండా సేఫ్ జోన్‌లోకొచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? వెరీ గుడ్ క్వెషన్. బికాజ్ అది ప్రతి ఒక్క అదే క్వెషన్ అడుగుతాం మన ఓపీడీలో. సో దెర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. స్టేజ్ 1, 2, 3 ఆర్ ఎర్లీ స్టేజెస్. 4 ఈజ్ లాస్ట్ స్టేజ్. సో వెనెవర్ పేషెంట్స్ కమ్ అంటే స్టేజ్ 1లో, 2లో, 3లో అట్లా వస్తే వీ క్యాన్ గివ్ హిమ్ గుడ్ ట్రీట్మెంట్ అండ్ పేషెంట్ కెన్ లివ్ లాంగ్. సో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ 90%. బట్ ఒకవేళ పేషెంట్ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ కానీ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్స్లో, బోన్స్లో ఎక్కడైనా స్ప్రెడ్ అయితే ఇట్ ఈస్ లైక్ 4th స్టేజ్. సో ఇన్ 4th stage we have less options. We cannot give complete, we cannot cure. There are two words, one is cure from cancer and other is control from cancer. Cure is like completely cure, so mali it won't come. So atlante patients have stage 1, 2, 3. 4th stage ki we can control it to certain extent, ante ఒక 6 months, ఇంకొన్ని 1 year, రోజులు 2 year పెంచే ఛాన్స్. పెంచి అంటే వాళ్ళ లైఫ్ కొద్దిగా కంఫర్టబుల్ చేసి how much they can go, we can do that. That is a supportive and palliative care. So we always tell catch it young. Whenever, first of all, take precaution not to have a cancer, but ఒకవేళ వస్తే కూడా we have to diagnose it in early stage so that మనం దానికి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సరే ఇప్పుడు కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు అంటే వాళ్ళ తర్వాత ఏమైనా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుందా? అసల ప్రాబ్లమ్ ఏమి ఉండదంటారా? అది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ సమ్ క్యాన్సర్ ఒక 3 months 4 months కీమోథెరపీ మెడిసిన్ ఇస్తే సరిపోతుంది, తర్వాత ఏం అక్కర్లేదు. సమ్ క్యాన్సర్స్కి సమ్ టాబ్లెట్స్ ఆర్ దేర్ ఆర్ హార్మోనల్ థెరపీస్ దేర్ దట్ పేషెంట్స్కి 3 years 5 years 10 years వరకు వాడాలి. బట్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఫాలో అప్. ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా 3 monthsకి 6 monthsకి 1 yearకి మళ్ళీ రావాలి, చెకప్ చేయాలి. అండ్ ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ ష్యూర్ that everything is under control, because 20-30% of the time cancer can reoccur or it can spread to other organs. So అది ఒక 2-3 years వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా జెంట్స్‌లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏంటి? లేడీస్‌లో ఎక్కువగా వచ్చేదేంటి? జెంట్స్లో లంగ్ క్యాన్సర్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఓరల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ టొబాకో, గుట్కా, మన వాళ్ళ chewing gum, and they keep tobacco chewing atla. Third is intestinal, and fourth prostate cancer. So these are common in gents. And ladies ki breast cancer is very very common and it is increasing with very alarming stage lo. Second, uterine cancer, garbhasanchi cancer. So these two cancers are common in ladies, female. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు లేడీస్‌లో ఎందుకొస్తుంది? చాలా కామన్‌గా కనిపిస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. ఈ మధ్య ఇంకా మరీ ఎక్కువైపోయింది. విపరీతంగా ఇయర్లీ పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. Yes. ఏ ఏజ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్ దానికి? So any female more than 40-50 years they will have high chances of having breast cancer. But ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ 20-30-40s less than 40 years కూడా patients are coming with cancer. Second, ఎందుకు వస్తుంది అంటే there are many reasons. ఒక ఫ్యాక్టర్ కాదు, ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్. దాంట్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజ్. ఒబేసిటీ అంటే ఏమంటారు దానికి తెలుగు? స్థూలకాయ, ఒబేసిటీ, ఓవర్ ఓవర్ వెయిట్, వెయిట్. అది ఒకటి. సెకండ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీరియడ్స్ తక్కువ ఎక్కువ రావాలి, హార్మోన్స్ ఇష్యూస్. థర్డ్, ఇప్పుడు నౌ ఈవెన్ దో స్మోకింగ్ ఆల్కహాల్ ఈజ్ కామన్ ఇన్ జెంట్స్, బట్ ఇప్పుడు చాలా మధ్యలో లేడీస్, యంగ్ ఉమెన్స్, దే ఆర్ ఆల్సో గోయింగ్ అహెడ్ విత్ టొబాకో, స్మోకింగ్, ఆల్కహాల్, అది ఒక రీజన్. ఫోర్త్, మనం జీరో ఎక్సర్సైజ్ ఆర్ లెస్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేవు, అది ఒకటి. ఫోర్త్, మనం వాట్ డయట్ వీఆర్ టేకింగ్, అన్ని మోర్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డయట్, స్పైసీ ఫుడ్స్, దెన్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, all they cause inflammation, and that is also one common cause for cancer. And sometimes around 3-5% patients are hereditary అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి, మదర్, గ్రాండ్ మదర్ ఆర్ సమ్ రిలేటివ్స్కి ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక 10-15% ఛాన్సెస్ ఉన్నాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్హెరిటెడ్ డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్.
సో అంటే దో క్యాన్సర్ ఇలా కూడా వస్తుందా సార్, జెనెటిక్ డిసీజెస్? ఎస్, మీకు గుర్తుందా అంజనీలా జోలీ? అంజలినా జోలీ Yeah. ముందే జీన్స్ ని జెనెటిక్ టెస్ట్ చేయించుకొని బ్రాకా జీన్ అని ఉంటుంది. అది ముందే ఆమె వాళ్ళ మదర్ కి ఉన్నప్పుడే కదా సార్, ఉందని చెప్పి తనకు కూడా ఉండొచ్చు అని చెప్పి ముందే టెస్ట్ చేయించుకొని ఆ జీన్ ఉంది అని ఐడెంటిఫై అవ్వగానే ఆమె Treatment, ట్రీట్మెంట్ చేయించేసుకో అంటే తీసేసుకుంది మొత్తం. కరెక్ట్, Ah. కరెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ as prophylactic mastectomy అండ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. సో అట్లా ఒక 5% కేసెస్ జెనెటిక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా సార్, లేట్ మ్యారేజెస్, Yes. నేను Late అది అడుగుదాం pregnancies. అనుకున్నాను మ్యామ్. ఇప్పుడు Yes. లేట్ మ్యారేజెస్, కిడ్స్ లేట్ గా పాలు ఉండడం. ఇవ్వకపోతే కూడా Hmm. బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. కరెక్ట్, వాట్ మేడం టోల్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లేట్ ఎర్లీ మినార్కే అంటే పీరియడ్స్ ఎర్లీ ఏజ్ లో రావాలి వస్తున్నాయి, ఆర్ లేట్ మెనోపాజ్ అంటే 45-50 తర్వాత కూడా స్టిల్ యూ కంటిన్యూ యువర్ పీరియడ్స్. సో హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. దెన్ యాట్ షీ టోల్డ్ లెస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్. ఇప్పుడు చాలా మంది దే ఆర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ దియర్ బాడీ ఇమేజ్ అండ్ ఆల్. సో దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్. బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. అండ్ థర్డ్, లేట్ మ్యారేజ్ అండ్ లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎడ్యుకేషన్, జాబ్, సెటిల్మెంట్లో 25-30-35 వరకు కూడా దే ఆర్ నాట్ గెట్టింగ్ మ్యారీడ్, ఆర్ ఫస్ట్ బేబీ ఈజ్ మోర్ దెన్ 30 years. అట్లా ఉంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దిస్ ఆర్ ఆల్ రీజన్స్ ఆర్. నేను ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. అంటే ఇట్స్ ఏ డౌట్ యాక్చువల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫర్ ఇప్పుడు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ఒకటి ఎక్కువైంది కదా. ఎస్, మరి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కదా, మరి అంటే ఆ ఫుడ్ ని మనం అవాయిడ్ చేయలేము. దీనికి ఎట్లా మీరు యాజ్ ఎ డాక్టర్ ఎట్లా సొల్యూషన్? కరెక్ట్. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ. ఇప్పుడు చాలా మంది దే ఆర్ యూజింగ్ హార్మోన్స్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్. హార్మోన్స్ ఆర్ స్టెరాయిడ్స్. సో దట్ ఈస్ ఆల్సో వన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఫర్ ఓవేరియన్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్. ఈవెన్ ఫుడ్ లో సార్, ఫుడ్ కి ఇది చికెన్ అలాంటి వాటికి ఇస్తారు కదా, రెడీమేడ్ గా వచ్చేస్తున్నాయి అవి, అలా ఉండడం హార్మోన్ కోసం. ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా. అదే, ఎస్. సో ఆల్ ఫుడ్స్ విచ్ ఆర్ ప్రిజర్వ్డ్ ఆర్ పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్స్. ఇప్పుడు నాట్ ఓన్లీ చికెన్ బట్ వాట్ ఎవర్ ఫ్రూట్స్, మన మ్యాంగో, దానికి ఇక్కడ ఆర్టిఫిషియల్ గా రైప్ చేస్తారు వాళ్ళ, కలర్ Yeah. ఇస్తారా వాళ్ళకి. లేకపోతే ఇప్పుడు జస్ట్ మీరు ఎనీ ఫ్రూట్ సైజ్ పెద్ద చేయడానికి దే గివ్ సమ్ ఇంజెక్షన్స్. సో టేస్ట్ పెరగడానికి కూడా ఇప్పుడు పుచ్చకాయలో అలాగే టేస్ట్ రావడానికి, కలర్ రావడానికి చేస్తున్నారు అని చెప్పి. కెమికల్స్ దట్ ఆల్సో క్యాన్ కాజ్ క్యాన్సర్. అలాగే సార్, ఇందాక మీరు చెప్పినట్లు ముందుగానే పీరియడ్స్ టైం ముందుగానే రావడం, తక్కువ ఏజ్ లోనే ఎక్కువ ఏజ్ వరకు ఉండడం, ఇదంతా కూడా ఈ ఫుడ్ వల్లే ఇలా జరుగుతుంది. ఎస్, ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్ రీజన్ మనకి తెలియదు, బట్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ మన సోషల్ మీడియా అండ్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గా మనం అంటే ఎగ్జాక్ట్లీ ఇవి కాజెస్ అని చెప్పలేము, రిస్క్ ఫ్యాక్టర్స్ అని సో యూ షుడ్ అవాయిడ్ దట్. అవాయిడ్ చేస్తే ఒక రిస్క్ తగ్గించుకోగలుగుతాము అనే యాంగిల్ అంతే. సార్, మనకి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి రేడియేషన్ థెరపీ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళ మైండ్ సెట్ ఆ టైంలో ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు కొంచెం కూల్గా ఉండడం కోసం వాళ్ళ రిలేటివ్స్ కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎలా ఉంటే బెటర్ అంటారు? సో దానికి చాలా మిత్స్ ఉన్నాయి జనాలకి, పర్స్ కమ్యూనిటీలో. కీమోథెరపీ అంటే వెరీ డిఫికల్ట్, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆర్ కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ పెరిగిపోతుంది, ఆర్ చాలా సఫర్ అవుతున్నారు. అట్లా దీస్ ఆర్ ద మిత్స్ ఆర్ దేర్. సో సెకండ్ ఈజ్ రేడియేషన్. రేడియేషన్ అంటే ఏముంటుంది, ఒక మషిన్ ఉంటుంది. సో దేర్ వీ గివ్స్ పవర్ఫుల్ రేస్ టు కిల్ ద క్యాన్సర్. అంటే క్యాన్సర్ సెల్స్ కి డిఎన్ఏలో కిల్ చేస్తే సెల్స్ చచ్చిపోతుంది. సో లైక్ దట్ ద ట్యూమర్ విల్ డిసపియర్. ఓకే. సో నా ఇప్పుడు ఓల్డెన్ టైమ్స్ లో 50 years బ్యాక్ దేర్ వర్ బేసిక్ మోడాలిటీస్. సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్స్ ఆర్ మోర్. బట్ నౌ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర చాలా కొత్త మషిన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇట్స్ లైక్ ప్రిసిజన్, లేజర్ లాగా ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ దట్ పర్టికులర్ ఏరియా ఇట్ విల్ ఓన్లీ హిట్ దట్ ఏరియా. ఓకే. ఇట్స్ లైక్ మిసైల్. సో పక్కన నార్మల్ సెల్స్ కి ఎక్కువ డ్యామేజ్ పెద్దగా ఉండదు. సో దే ఆర్ సేఫ్ అండ్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ దే ఆర్ టెంపరరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కీమోథెరపీ తర్వాత, బట్ అగైన్ ఆఫ్టర్ 6 months కీమోథెరపీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దే విల్ గెట్ నార్మల్ హెయిర్ ఆర్ న్యూ హెయిర్ ఇవన్నీ. సో దట్ ఈస్ నాట్ ఇట్లా ఆఫ్ కోర్స్
పీపుల్ జనాలు హ్యావ్ భయం అంటే ఎట్లా ఉంటుంది ఏముంటుంది, ఇట్స్ న్యూ థింగ్స్ ఫర్ దెమ్, కరెక్ట్. సో వీ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, మనం కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళతోటి మాట్లాడాలి, వేరే పేషెంట్ తోటి మాట్లాడాలి. సేమ్ మీలాగా దిస్ పేషెంట్ ఆల్సో హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ ట్రీట్మెంట్, వాళ్ళకి మీ డౌట్స్ అడగండి, షీ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దట్. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ purpose of this book, so that, see, as a doctor if I tell to patient, that is different, but okay, patient when it tells to one other patient, that is more connecting, and that will give more confidence. దానికోసం సపోర్టింగ్ గ్రూప్ Good, you can tell about it. యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పింది పేషెంట్ ఇంకో పేషెంట్ కి చెప్తే మోర్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, మోర్ కనెక్టివిటీ పెరుగుతుంది కదా. ఇది దృష్టిలో పెట్టుకొని ఒక ఈ క్యాన్సర్ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి, ఒకరు షేర్ చేసుకోవడానికి, అట్లాగే అవేర్నెస్ పెంచడానికి దీనికి ఒక వారియర్స్ గ్రూప్ ఒకటి, ఒక సపోర్టింగ్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేశారు సార్. ఆల్రెడీ స్టార్ట్ Yes. చేశారు. ఇంకా అది That is దాని వర్కింగ్ గురించి ఇంకా, మీరు కొంచెం ఎలాబరేట్ చేయండి సార్. ఎలా జరుగుతుంది సార్ వర్క్? ఇప్పుడు అది జరుగుతున్న టైంలో ఇప్పుడున్న పేషెంట్స్ కి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది? సో ఇప్పుడు ఆ రోజు మనం బుక్ లాంచ్ చేసాం, ఆ రోజే మనం క్యాన్సర్ వారియర్ సపోర్ట్ గ్రూప్ మనం క్రియేట్ చేసా, అండ్ వీ హ్యావ్ లాంచ్ ఇట్. సో ఇది ఎట్లా జరుగుతుందంటే ఎవ్రీ వీక్ వీఆర్ కాలింగ్ అవర్ ఓల్డ్ పేషెంట్స్, అంటే పాత పేషెంట్స్కి పిలిచేసి కౌన్సిలర్, దే కెన్ యాక్ట్ యాజ్ అ కౌన్సిలర్, ఆర్ వాళ్ళ వాట్ ఎవర్ ఇష్యూస్ దే కెన్ డిస్కస్ విత్ దెమ్, ఒక్కొక్కటి డిస్కస్. సో దానికి మీరు ఏం చేస్తారా, ఏం చెయ్యాలి, అట్లా ప్రాబ్లం నాకు వచ్చింది, సో వెదర్ యూ హ్యాడ్ దాట్, సో దే కెన్ షేర్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్, బోత్ దేర్. అండ్ కొత్త పేషెంట్స్కి కూడా వీ కాల్ దెమ్ అట్ దట్ డే, అండ్ దే కెన్ ఆల్సో గెట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఎట్లా జరుగుతుంది నెక్స్ట్. సపోజ్ దిస్ ఇస్ రేడియేషన్, సో అట్లా రావాలి, అట్లా పోవాలి, దిస్ సైడ్ ఎఫెక్ట్స్ కెన్ కమ్, బట్ ఏం భయపడద్దు, అది న్యాచురల్ నార్మల్, అట్లా దే కెన్ షేర్ దేర్ ఓన్ ఇష్యూస్ అండ్ దే కెన్ గెట్ దేర్ ఓన్ ఆన్సర్స్. సో దట్ ఈస్ క్యాన్సర్ వారియర్ సపోర్ట్ గ్రూప్. ఇంకా దీన్ని ఇంకా బాగా విస్తరించాలనే ఆలోచన అయితే ఉంది. అంటే పబ్లిక్ లోకి వెళ్ళిపోయి అంటే క్యాంప్స్ అరేంజ్ చేయడము, ఒక అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము, ఇట్లాంటివి చాలా కొంచెం పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు ఆయన కూడా. కొంచెం అదే వేలో వర్క్ అయితే నడుస్తుంది, ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ Okay, మ్యామ్. thank you. చాలా Yes, విషయాలు షేర్ thank you. చేసుకున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్ లో అయితే తప్పకుండా అందరికి యూస్ఫుల్ అవుతున్నాయి ఇంటర్వ్యూ అని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ బుక్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ లో అవైలబుల్ లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే అమెజాన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం తప్పకుండా ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది చదివితే మాత్రం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.